కూర్చుండమాయంట కురిశీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి. కూర్చుండమాయంట కురిశీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి. పాద్యమునిడమాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడగనుంటి. పూజకై మావీట పుష్పాలు లేవు నా ప్రేమాంజలులే సమర్పింపనుంటి. నైవేద్యమిడమాకు నారికేళము లేదు హృదయమే చేతి కందీయనుంటి. లోటు రానీయమున్నంతలోన మీకు రమ్ము దయచేయుమాత్మపీఠముపైకి. అమృత ఝరి చిందించుని నటనామృతమునందు. అమృత ఝరి చిందించుని గానామృతమునందు. అమృత ఝరి చిందించుని రచనామృతమునందు. కోటి స్వర్గాలు మొలిపిల్చుకొనుము తల్లి. ఈరోజు ఉదయం వరకు మీరు వస్తున్నారా రావట్లేదా అని కొద్దిగా కంగారు పడ్డాం. ఇది అవునా, నిజమేనా? అవునా, నిజమేనా? అవునా, కలలేనా? ఇది కల కాదు, నిజమే. మనందరకు మరొక రానిది మల్లేశ్వరి. మన ఆంధ్ర మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఆహ్వానాన్ని పురస్కరించుకొని శాస్త్రి గారి అడ్వైస్ మీద మహమ్మద్ గారింటికి వెళ్ళడం జరిగింది. ఈ మధ్య మాటల్లో వారు అన్నారు, ఇక్కడే కూర్చొని రాజేశ్వరరావు గారు నేను మల్లేశ్వరి పాటలు చేశామని. అప్పుడు నా మనసు గగన సీమల తేలు ఓ మేఘమాల, గగన సీమల తేలు ఓ మేఘమాల. మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా, మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పిపోవా. ఓ నీలాల ఓ మేఘమాల, రాగాల ఓ మేఘమాల. థ్యాంక్ యూ. నిజంగానే మీ అందరి అభిమానం ఆదరణ ప్రేమ చూస్తుంటే ఆనందంతో నా హృదయం మూగపోయిందనే చెప్పాలి. హృదయం మూగపోయింది కదా, గొంతు బాగానే ఉంది, ఏమన్నా పాట ఆడని మీరు అడగచ్చు. కానీ నా పాటలన్నీ అప్పారావు గారు పాడేశారు. నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఏదో ఒకటి రెండు మిగిలితే రెండు లైన్లు అందామని ఆలోచిస్తుంటే అవన్నీ కూడా పాడాను. నేను మల్లీశ్వరిలో పాడాను. అలాగే ఈరోజు చాలా ఆనందంగా no
ఎన్ని నాళ్ళకి బ్రతుకు పంటేను. చెప్పాలి మీరు పడాలి. జాలి గుండెల మేఘమాల పావలేని బ్రతుక జాల. జాలి గుండెల మేఘమాల పావలేని బ్రతుక జాల. కురియునా కన్నీరు గుండెలో దాసుకుని వాన జల్లుగా కురిసిపోవా కన్నీరు ఆనవాలుగా భావమోలా. నా వయసైనా నా వయసు వేస్తారు. విరహే తవా వీణా విరహే తవ వీణా. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు దేశ దేశాలని తిరిగి చూసేవు. ఏడతానున్నాడు బావా జాడ తెలిసిన పోయిరావా. అందాల ఓ మేఘమాల సందాల ఓ మేఘమాల. మమతలేగిన మేఘమాల మమతలేగిన మేఘమాల. నా మనసు పావకు చెప్పిరావా. ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు. ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు. ఎదురు తెన్నులు చూసనే బావకై చెడని కాయలు కాచని. అందాల ఓ మేఘమాల. మంచి అందరికి పాడలేదు. మీ అందరితోటి ఈ విధంగా ఈ ఫంక్షన్ లో కలుసుకొని మీరందరూ నన్ను గౌరవించి చీఫ్ గెస్ట్ పిలిచి నన్ను ఆహ్వానించి నన్ను గౌరవించాలని కూడా నిజంగా నేను ఎంతో అదృష్టవంతాన్ని. అందుకు కృతజ్ఞతలు